మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల శ్రమలకి బలిదానాలకు గుర్తుగా ఈ మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నారు. మన భద్రాద్రి కొత్తగూడెంలో ఈ మేడే ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, మేడే వర్ధిల్లాలి అంటూ దీంట్లో కార్మిక సోదరులు దీంట్లో పాల్గొంటున్నారు. ఈ మేడే ఉత్సవాలు భద్రాద్రి కొత్తగూడెంలో ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దాం. మేడే సందర్భంగా 138వ మేడే భారీ ఎత్తున జరుపుకోవడం కోసం వచ్చిన కార్మికులు, అట్లనే ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తలు అందరం కలిసి కొత్తగూడెం పట్టణంలో భారీ ఎత్తున విజయోత్సవంగా జరుపుకుంటున్న ఈ మేడేకి పర్మిషన్ ఇచ్చినందుకు ఎలక్షన్ కమిషన్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్మిక వర్గం తరఫున పోరాడుతున్న ఎర్ర జెండాల్ని గుర్తించవలసిందిగా అన్ని వర్గాలని కోరుకుంటున్నాం. కార్మిక రక్తంతో తడిచిన ఈ జెండాని ప్రతి సంవత్సరం మేడే 1వ తారీఖున ప్రపంచం మొత్తం ఆవిష్కరించడం అనేది జరుగుతుంది. అట్లానే హక్కుల కొరకు కార్మిక వర్గం, రైతాంగం అందరూ కలిసి పోరాటం చేయాల్సిన కర్తవ్యాన్ని బోధించడం ఈ మేడే యొక్క కర్తవ్యం అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా 138వ మేడే జరుపుకుంటా ఉన్నాము. మొత్తం కార్మిక వర్గానికి, శ్రమజీవులకి, కష్టజీవులందరికీ సిఐటియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నుంచి హృదయపూర్వకమైనటువంటి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు జరుగుతున్నటువంటి 138వ మేడేకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతున్నప్పటికీ భారతదేశంలో జరుగుతున్న ఈ మేడేకి అతి త్వరలో జరగబోయేటువంటి ఇప్పటికే ప్రారంభమైన పార్లమెంట్ ఎన్నికలు నేపథ్యంలో వచ్చే తీర్పుకి ఈ మేడే కార్యక్రమానికి ఒక అనుసంధానం ఉంది. ఏ 10 గంటలు 8 గంటలు కావాలని వీరోచితమైనటువంటి పోరాటం జరిగి 6 కార్మికులు బలిదానం అయ్యారు. అలాగే ఆ పోరాటం సందర్భంగా విచారణ చేస్తే ఆ కోర్టులో కూడా తప్పని పాలక ప్రభుత్వాలు చాలా దుర్మార్గంగా 8 మందికి మరణశిక్ష వేసిందో ఆ మొత్తం కార్మికుల యొక్క త్యాగాల ఫలితంగా వచ్చిందే మేడే. 12, 14, 16, 18 గంటల పనిభారాన్ని తట్టుకోలేక కార్మిక వర్గం యావత్తు ప్రపంచవ్యాప్తంగా పెద్ద పోరాటం ఆ రోజు నిర్వహించింది. అమెరికా దేశంలో చికాగో నగరంలో మొత్తం కార్మిక వర్గం లక్షలాది మంది పోగయ్యి ఈ 8 గంటల కంటే ఒక్క నిమిషం కూడా మేము అదనంగా పనిచేయడం సాధ్యం కాదు అని చెప్పేసి అప్పటికే ఈ 10 గంటల భారం వల్ల జరిగేటువంటి నష్టం ఎవరికి లాభం జరుగుతుందో అనే విషయాన్ని ప్రముఖ మార్క్సిస్టు తత్వవేత్త కార్ల్ మార్క్స్ అదనపు శ్రమ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రపంచ ప్రజల ముందుకు తీసుకొచ్చి కార్మిక వర్గం ఏ రకంగా దోపిడీకి గురవుతుంది, ఆ దోపిడీ పెట్టుబడిదారులకి అదనపు విలువ రూపంలో ఎలా సమకూరుతుందనేటువంటి వాస్తవాన్ని కూడా కార్మిక వర్గానికి తెలియజేసి ఆ అదనపు విలువకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినం సాధించడం కోసం జరిగినటువంటి వీరోచితమైనటువంటి పోరాటానికి ప్రత్యేకంగా జరిపేటువంటిది 8 గంటల పని. ఈరోజు 138వ మేడే సందర్భంగా భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 138వ మేడేని ఈరోజు సిపిఎంఎల్ మాస్టర్ జిల్లా కార్యాలయం ముందు జెండా ఎగరవేయడం జరిగింది. ఈరోజు 138వ మేడేను జరుపుకుంటా ఉన్నాం. ఎక్కడ 138 సంవత్సరాల క్రితం చికాగో నగరంలో ఏర్పడినటువంటి ఎర్ర జెండా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం కార్మిక వర్గానికి, రైతాంగానికి, అశేష ప్రజానికానికి అండగా నిలబడినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కార్మిక హక్కుల కోసం మొత్తం పోరాడి ప్రాణాలు అర్పిస్తే కార్మికులు ఈరోజు ఆ కార్మిక హక్కులను ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరుల సాక్షిగా ఈరోజు 138వ మేడే సందర్భంగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా 8 గంటల పనిదినం కోసం 135 సంవత్సరాల క్రితం అమెరికా దేశంలో చికాగో నగరంలో ఎత్తిన ఎర్ర జెండా ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాట పతాకమైంది.